నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. ఓసారి చీమ ఈశ్వరుణ్ణి వరం కోరుకుందిట, కుడితే చావాలి అని. ఆయనకి ఏమర్థమైంది, ఓహో కుట్టిన వెంటనే చచ్చిపోవాలనుకునేమో అని కుడితే చావాలన్న వరాన్ని ఇచ్చేసట. ఎవరినైనా కుట్టంగానే వాడి తన్ని నలిపి చంపేస్తున్నారట. ఇది చాలా చక్కటి కథ. దీని ద్వారా మన మాట తీరు ఎలా ఉండాలన్నది తెలుసుకోవాలండి. మన మాట బయటకు వచ్చే ముందు, నోట్లోంచి మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది బయటకు వచ్చే ముందు ఒకసారి లోపల మనం మననం చేసుకోవాలి, ఒకసారి అనుకోవాలి. దానివల్ల మనం ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతాము, ఏం కావాలన్నది ఇంకొకసారి మనకు అర్థం అవుతుంది. ఏమన్నా దోషాలు ఉంటే మనం వెనక్కి తీసేసుకోవచ్చు. మాట బయటకు వచ్చాక పెదవి దాటితే పృథివి దాటుతుందని మాట బయటకు వచ్చేసిన తర్వాత మనం ఏం చేయలేం, వెనక్కి తీసుకురాలేం కదా. అలాగే మాటల ద్వారా మనసు విరిగితే అది అతికించడం చాలా కష్టం. కాబట్టి పూర్వం మునులు, పెద్దలు, జ్ఞానులు లేదా ఉత్తములు మాట్లాడే ముందు 3 విషయాలు ఆలోచించేవారట. ఏమిటి? నేను ఈ మాట్లాడిపోయే మాట సత్యమైందేనా? 2, ఈ సందర్భంలో ఈ మాట మాట్లాడడం నాకు అవసరమేనా? మనకి మాట మాట్లాడడం అవసరమా? ఆ తర్వాత నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఈ మాటలు ఎదుటివారికి మంచి చేస్తాయా అని ఆలోచించేవారట. అంటే మనం మాట్లాడే మాటలో 3 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలని తెలుస్తుంది మనకి. 1, నిజాలు మాట్లాడాలి. 2, సందర్భం చూసి మాట్లాడాలి. 3, మన మాట మంచి చెయ్యాలి అని. వీలైనంత వరకు పక్కవారికి మంచి చేయగలిగే మాటలే మనం మాట్లాడదామండి. అలాంటప్పుడే దాన్ని మాట మంత్రం అంటారు. మంత్రం అంటే ఔషధం, మందు లాంటిది. చాలా వాటిని, బెంగల్ని, బాధల్ని, భయాల్ని దూరం చేసేస్తుంది, ధైర్యాన్ని ఇచ్చేస్తుంది కదా. అలాంటి మాటలు మాట్లాడడం మన పిల్లల చేత మనం కూడా దాన్నే సాధన చేద్దాం. సరేనా? థ్యాంక్ యూ.